హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగులు, ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులందరికీ ఉపయోగపడే ఒక మైండ్ బ్లాంకింగ్ జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాము. సో ఈ రోజుల్లో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటున్నాయి. కానీ గ్లోబల్ సాఫ్ట్వేర్ ఏజెంట్ అయిన ఇన్ఫర్ కంపెనీ నుంచి 100% పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే పర్మనెంట్ అండి ఇది. సో ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ వీడియో ప్రత్యేకత ఏంటంటే కేవలం జాబ్ వివరాలే కాకుండా అసలు ఈ టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్ రోల్లో రోజు ఏం పని చేయాల్సి ఉంటుంది, ఇన్ఫర్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఏ స్కిల్స్ ఉండాలి, ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, జీతం ఎంత ఉండవచ్చు, మరియు ఆన్లైన్ లో తప్పులు లేకుండా ఎలా అప్లై చేసుకోవాలో అనే ప్రతి ఒక్క విషయాన్ని ఈ వీడియోలో క్లియర్ గా మీకు ఇన్ డెప్త్ గా క్లియర్ చేస్తానండి. సో కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. సో మొదటగా ఇన్ఫర్ ఇన్ఫర్ కంపెనీ గురించి తెలుసుకుందాం. చాలా మందికి ఇన్ఫోసిస్ లేదా టీసీఎస్ తెలుసు, కానీ ఇన్ఫర్ గురించి తెలియకపోవచ్చు. ఇన్ఫర్ అనేది అమెరికాకు చెందిన మల్టీనేషనల్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ కంపెనీ. క్లౌడ్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ఈఆర్పి సాఫ్ట్వేర్ సొల్యూషన్ లో ఇది ప్రపంచంలోని టాప్ లీడింగ్ కంపెనీలో ఒకటండి. ప్రపంచంలో వందలాది పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్, రీటైల్ మరియు లాజిస్టిక్స్ కంపెనీలు ఇన్ఫర్ అందించే సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తున్నాయి. సో ఈ కంపెనీ ప్రధాన హెడ్ క్వార్టర్స్ మన ఇండియాలో హైదరాబాద్ లోనే ఉంది. కానీ ప్రస్తుతం మీరు భర్తీ చేస్తున్న టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్ ఉద్యోగానికి ఫుల్లీ రిమోట్ అండి. సో ఇది నోటిఫికేషన్ లో అధికారికంగా పేర్కొన్నారు. అంటే మీరు హైదరాబాద్ వెళ్లి పని చేయాల్సిన అవసరం లేదు. భారతదేశంలో మీ ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ల్యాప్టాప్ ముందు వర్క్ చేసుకోవచ్చు. కంపెనీయే మీకు కావాల్సిన ల్యాప్టాప్, హెడ్సెట్ మరియు ఇతర అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు అందరికీ వచ్చి ఒక పెద్ద డౌట్ ఏంటంటే, అసలు ఈ టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్ ఉద్యోగంలో రోజు ఏం పని చేయాలి? ఇది కాల్ సెంటర్ ఉద్యోగమా లేక ప్యూర్ టెక్నికల్ జాబా? సో క్లియర్ గా చెప్తున్నాను, ఇది వట్టి కస్టమర్ కేర్ లేదా బీపీఓ కాల్ సెంటర్ జాబ్ కాదు. ఇది ప్యూర్ ఐటీ అండ్ టెక్నికల్ సపోర్ట్ లో రోల్. సో నెంబర్ 1 వచ్చేసి గ్లోబల్ కస్టమర్ సపోర్ట్. ఇన్ఫర్ కంపెనీ తయారు చేసిన ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద క్లయింట్లు ఉపయోగిస్తుంటారు. ఆ సాఫ్ట్వేర్ లో వాళ్ళకి ఏమైనా సాంకేతిక సమస్యలు లేదా బగ్స్ వస్తే వాళ్ళు కస్టమర్ టికెట్ క్రియేట్ చేస్తారు. మీరు ఫోన్, ఈమెయిల్ లేదా వెబ్ చాట్ ద్వారా ఆ క్లయింట్లతో మాట్లాడి ఆ సమస్య ఏంటో తెలుసుకోవాలి. సెకండ్ వన్ ఏంటంటే ట్రబుల్ షూటింగ్ అండ్ రూట్ కాజ్ అనాలిసిస్ అండి, ఆర్సిఏ. అంటే సమస్య రాగానే మాకు తెలియదని చెప్పకూడదు. ఆ సాఫ్ట్వేర్ లాంగ్ ఫైల్స్ చెక్ చేయాలి. ఎస్క్యూఎల్ డేటాబేస్ లో క్వైరీస్ రన్ చేసి డేటా సరిగ్గా ఉందో లేదో చూడాలి. అసలు సమస్య ఎక్కడ వచ్చింది, డేటాబేస్ లో ఉందా, క్లౌడ్ సర్వర్ లో ఉందా, లేక సాఫ్ట్వేర్ కోడ్ లో ఉందా అని ఆరా తీసి రూట్ కాజ్ అనాలిసిస్ చేయాలి. సో నెంబర్ 3 వచ్చేసి ఆర్ అండ్ డి టీమ్ తో కొలాబరేషన్ అండి. ఒకవేళ అది మీరు సొంతంగా సాల్వ్ చేయలేని పెద్ద సమస్య అయితే క్లౌడ్ ఆపరేషన్స్ టీమ్ మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టీంలతో కలిసి వర్క్ చేసి ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కనిపెట్టాలన్నమాట. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి ఎస్ఎల్ఏ నిర్వహణ డాక్యుమెంటేషన్ అండి. అంటే ప్రతి కస్టమర్ సమస్యకి ఒక అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఉంటుంది, ఒక నియమిత సమయం. ఆ సమయంలోగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అలాగే మీరు సాల్వ్ చేసిన విధానాన్ని నాలెడ్జ్ ఆర్టికల్స్ లేదా ఎఫ్ఏక్యూ లో రూపంలో డాక్యుమెంట్ చేసి కంపెనీ ఇంటర్నల్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు, ఏమేమి స్కిల్స్ ఉండాలో ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వన్ ఏంటంటే విద్యా అర్హత, క్వాలిఫికేషన్. ఏ గ్రాడ్యుయేషన్ అంటే ఏ డిగ్రీ పూర్తి చేసినా, ఏ స్ట్రీమ్ లో డిగ్రీ పూర్తి చేసినా అప్లై చేసుకోవచ్చు. బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇలా ఏ డిగ్రీ ఉన్నా సరే అర్హులే. బ్యాక్లాగ్స్ లేకుండా డిగ్రీ పూర్తయి ఉంటే సరిపోతుంది. రెండవది ఏంటంటే టెక్నికల్ స్కిల్స్. కంపెనీ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయాలంటే మీ రెజ్యూమ్ లో ఈ కింది స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఆ స్కిల్స్ రెజ్యూమ్ లో ఉండాలంటే ఆ స్కిల్స్ మీకు వచ్చే ఉండాలి. సో ఫస్ట్ వన్ ఎస్క్యూఎల్ డేటాబేస్ క్వైరింగ్, మీకు బేసిక్ ఎస్క్యూఎల్ వచ్చి ఉండాలి. సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, జాయిన్ వంటి క్వైరీస్ రాయడం, డేటాబేస్ నుండి డేటాను ఫెచ్ చేయడం తెలిసి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే లాగ్ అనాలిసిస్ అండి. అప్లికేషన్ లాగ్స్ చదవడం, ఎర్రర్ కోడ్స్ అర్థం చేసుకోవడం రావాలి. ఇంకా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, నెట్వర్కింగ్ మరియు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పై మనకు కొంచెం అవగాహన ఉండాలి. ఓకేనా? బేసిక్ అవగాహన ఉండాలి. సో అంటే అప్లికేషన్ సపోర్ట్ అంటే ఇవన్నీ ఎందుకు ఉండాలి అంటే వీటితో పాటు కూడా మీకు అప్లికేషన్ సపోర్ట్, ఇంకా ఐటీఐఎల్ ప్రాసెస్,
క్లౌడ్ అంటే సాస్ వీటి మీద కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే ఏదైనా ఇంకా సర్టిఫికేట్స్ ఉంటే కూడా మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకేనా? వీటితో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలండి. అంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ ఉండాలి. ఓకేనా? సో, ఊరికే రాదు కదా! సో, వాళ్ళకి ఏమైతే కావాలో అవి మన దగ్గర ఉంటేనే కదా మనకు జాబ్ వస్తుంది. ఇంకా ప్రతి ఒక్కరు ఎదురు చూసే విషయం జీతం ఎంతిస్తారు? ఇన్ఫర్ అనేది ఒక ప్రైమ్ ఎంఎన్‌సి కంపెనీ. ఈ టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్ రోల్‌కి మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం ఫ్రెషర్స్‌కి సుమారుగా 4.5 నుండి 6 లాక్స్ వరకు ప్యాకేజ్ లభించే అవకాశం ఉంది. ఒకవేళ మీకు 1-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మీకు 6 నుండి 9 లాక్స్ ప్యాకేజ్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇది 100% వర్క్ ఫ్రమ్ హోమ్. కంపెనీ ల్యాప్‌టాప్, వైఫై అలవెన్స్ మరియు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో, నైట్ షిఫ్ట్స్ లేదా రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటే నైట్ షిఫ్ట్స్ అలవెన్స్ కూడా ఇస్తారు. మరి అప్లై ఎలా చేయాలో చెప్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్ ఉందండి. సో, డిస్క్రిప్షన్‌లో పిన్ చేసిన మొదటి కామెంట్‌ని మీరు డైరెక్ట్ అప్లై లింక్ చేయొచ్చు. ఒకవేళ లింక్ ఓపెన్ కాకపోతే ప్లీజ్ కాపీ పేస్ట్ చేసుకోండి. లింక్ ఓపెన్ అవ్వట్లేదు అని మెసేజ్ చేయకండి. లింక్స్ ఎప్పుడైనా ఓపెన్ కాకపోతే లింక్ కాపీ చేసి క్రోమ్‌లో పేస్ట్ చేసుకుంటే సరిపోతది. సో, మీకు డైరెక్ట్ టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్ రిమోట్ అని కనపడుతుంది. సో, ఆ డిస్క్రిప్షన్ అంతా చదివేసి అప్లై నౌ బటన్ పై క్లిక్ చేయండి. మీ ఈమెయిల్ ఐడీ ఇచ్చి ఒక అకౌంట్‌ని క్రియేట్ చేసుకొని మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, చివరగా మీ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మెయిన్‌గా మర్చిపోకండి రెజ్యూమ్‌లో ఎస్‌క్యూఎల్, డేటాబేస్ క్వైరింగ్, టెక్నికల్ సపోర్ట్, లాగ్ అనాలిసిస్, ట్రబుల్ షూటింగ్, ఇంకా క్లౌడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటి కీవర్డ్స్ ఉండేలా చూసుకోండి. అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ ఈ పదాలు ఉన్న రెజ్యూమ్‌లని త్వరగా షార్ట్ లిస్ట్ చేస్తుంది కాబట్టి చెప్తున్నాను. సో, మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోండి. సో, సాధారణంగా 4 రౌండ్‌లుంటాయి. 4 రౌండ్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే హెచ్‌ఆర్ స్క్రీనింగ్ రౌండ్. అంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ షిఫ్ట్‌లకు ఓకేనా? వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ ఉందా అని చెక్ చేస్తారు. సెకండ్ వన్ ఏంటంటే ఇది రౌండ్ 1 అన్నట్టు. ఎస్‌క్యూఎల్ క్వెరీస్ అంటే ఫర్ సపోజ్ మనకుంటాయి కదా! జాయిన్స్, గ్రూప్ బై ఇలాంటివి టెస్ట్ చేస్తారు. లాజిక్ టెస్ట్ కూడా. మరియు కంప్యూటర్ బేసిక్స్ మీద కొన్ని క్వెషన్స్ ఉంటాయి. నెక్స్ట్ టెక్నికల్ రౌండ్ అంటే సిట్యుయేషనల్ రౌండ్ అండి ఇది. కస్టమర్ జాబ్స్‌కి ఎప్పటికి సిట్యుయేషనల్ రౌండ్ కంపల్సరీ ఉంటుంది. ఒకవేళ కస్టమర్ సాఫ్ట్‌వేర్ పనిచేయకపోతే ఎలా ట్రబుల్ షూట్ చేస్తావు? కోపంగా ఉన్న క్లయింట్‌కి ఎలా హ్యాండిల్ చేస్తావు? సో, ఇలాంటి క్వెరీస్. ఓకేనా? సో, తర్వాత లాస్ట్ మీ జీతం గురించి, కాల్ లెటర్ గురించి అలాంటివి. సో, ఒకవేళ మీరు ఈ జాబ్ ఖచ్చితంగా మాకు రావాలి అంటే బేసిక్ ఎస్‌క్యూఎల్, నెట్వర్కింగ్ బేసిక్స్ మరియు ట్రబుల్ షూటింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రాక్టీస్ చేయండి. సో, మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటది. మనకి ఆ స్కిల్స్ కనుక నేర్చుకుంటే. సో, ఫ్రెండ్స్ ఇన్ఫర్ వంటి పెద్ద టాప్ ఎంఎన్‌సి కంపెనీలో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ రావడం చాలా అరుదు. కాబట్టి ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీలో జాబ్స్ కోసం వెతుకుతున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ లేదా ఫ్రెషర్స్ ఉంటే ఈ వీడియోని వెంటనే వాళ్ళకి షేర్ చేయండి. సో, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.